యాదాద్రి ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. స్వయంభూ దర్శనాలు పునరుద్ధరించేందుకు పనులు వేగవంతం చేశారు అధికారులు. సప్త గోపురాలు, అష్టభుజి ప్రాకారాలు, కాకతీయుల కట్టడాలను గుర్తు చేసే రాతి స్తంభాలతో యాదాద్రి ముస్తాబవుతోంది. ఆధారశిల నుంచి శిఖరం వరకు కృష్ణరాతి శిలతో రూపొందుతోంది ఆలయం. సీఎం కేసీఆర్ సంకల్పం, చినజీయర్ స్వామి సూచనలతో ఆగమశాస్త్రం ప్రకారం యాదాద్రి ఆలయం పునర్నిర్మాణం వేగంగా నడుస్తోంది. దాదాపు 2.5 ఎకరాల విస్తీర్ణంలో అంతర్బాహ్య ప్రాకారాలు, 7 రాజగోపురాలతో యాదాద్రి ప్రధానాలయం శిల్పకళా శోభితంగా ముస్తాబవుతోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అష్టభుజి ప్రాకారాలు, బాహ్య అంతర్ ప్రాకారాలతో 1000 ఏళ్ల పాటు పటిష్టంగా ఉండేలా ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ప్రాచీన శిల్పకళ ఉట్టిపడేలా పూర్తిగా భారీ రాతి నిర్మాణాలతో యాదాద్రి రూపుదిద్దుకుంటోంది. దాదాపు ఇప్పుడు దాకా 2.5 లక్షల టన్ను రాయితోటు ఈ పని జరుగుతూ ఉంది. ఇంకా ఒక 15 రోజుల లోపల శిల్పి పని మొత్తం జరిగిపోతుందండి. ప్రత్యేకత ఏమిటంటే ఈ పునరుద్ధరణ పనిలో 6 రకమైన రాజగోపురాలు, అంటే ఒక్క 7 అంతస్తు రాజగోపురం, 5 అంతస్తు రాజగోపురం 4, 3 అంతస్తు రాజగోపురం 1, ఒక విమాన గోపురంతో ఈ పని అన్నీ జరుగుతుంది. ఈ అష్టభుజి మండపం అన్నది ఇంతదాకా ఎక్కడ కూడా లేని విధంగా రూపొందించడం నా ప్రత్యేకత. తెలంగాణ ప్రభుత్వంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు ఇచ్చిన ప్రోత్సాహంతో ఎక్కడ లేని విధంగా మేము చేయడం మా పూర్వజన్మ సుకృతాన్ని అనుకుని భావిస్తుంది. యాదగిరిగుట్టను ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రంగా పునర్నిర్మించాలన్న సంకల్పంతో 2.5 ఏళ్ల క్రితం సీఎం కేసీఆర్ ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇందుకోసం ఆలయ అథారిటీని ఏర్పాటు చేశారు. కాంక్రీట్ పనుల్లో జాప్యంతో రాతి శిల్పాల పనులు ఆలస్యమైనా అథారిటీ వైస్ చైర్మన్ కిషన్ రావు కృషి, స్థపతుల పర్యవేక్షణతో ప్రధానాలయ పనులు స్పీడ్ అందుకున్నాయి. నల్లరాతి శిలల పనులకు 1000 మంది శిల్పులు పనిచేస్తున్నారు. 2 ఏళ్లలోనే శిల్పాలు ప్రతిష్ఠించే పనులు దాదాపు పూర్తి చేశారు. తెలంగాణ తిరుపతిగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మంచి కృష్ణ శిలతోటి మరి ఇప్పుడు 1200 మంది శిల్పులతోటి అతి వైభవంగా తీర్చిదిద్దటానికి కంకణం కట్టుకొని 2 సంవత్సరముల నుంచి సుమారు 3వ సంవత్సరం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. పోయిన దసరాలో పూర్తి కావాల్సింది కొన్ని అనివార్య కారణాల వల్ల. అంటే కారణం ఏంటంటే పని చేస్తున్నా కొలితే ఇంకొక పని వస్తుంది. వాళ్లకు అంతు చిక్కనటువంటి యొక్క పనిని వృద్ధి చేయుటకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. యాదాద్రి ప్రధానాలయంలో ఆధ్యాత్మిక భావన కలిగేలా అద్భుత రాతి శిల్పాలు సిద్ధమవుతున్నాయి. అష్టభుజి ప్రాకార మండపాలు, సప్త గోపురాలు, కాకతీయ సంప్రదాయ కట్టడాలను తలపించేలా రాతి స్తంభాలు, సింహం ముఖంగా ఉండే యాలి పిల్లర్లు పూర్తవుతున్నాయి. ఆలయ ముఖ మండపంలో వైష్ణవ ధర్మాన్ని చాటి చెప్పిన 12 మంది భక్తాగ్రేసర ఆళ్వార్ స్వాముల విగ్రహాలు ఆలయంలోకి చేరుకోగానే దర్శనమిచ్చేలా ఏర్పాటు చేశారు. నారసింహ తత్వాన్ని బోధించే ప్రహ్లాదుడు, యాద మహర్షి రాతి స్తంభాలు ప్రతిష్ఠించారు. దాదాపు 90% పూర్తయిన ప్రధానాలయం శిల్పకళా ఖండాన్ని గుర్తు చేస్తోంది. గత 4 సంవత్సరాల నుండి తెలంగాణ ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆకాంక్షతో, వారి యొక్క భక్తి శ్రద్ధలతో ప్రభుత్వం నుండి నిధుల విడుదల చేస్తూ ఆలయ పునర్నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. మహావైభవంగా అష్టభుజ మంటపాలతో, ప్రాకార మంటపాలతో, మాడవీధులతో, 7 గోపురాలతో స్వామివారు మహావైభవంగా నిర్మించడం జరుగుతుంది. ఇటు దేవాలయం ప్రపంచంలో ఎక్కడా కూడా కృష్ణశిలతో నిర్మించినటువంటి ఒకే ఒక దేవాలయం మన యాదాద్రి దేవస్థానం. స్వామివారి గర్భాలయం చుట్టూరా స్వామివారికి కృష్ణశిలచే నిర్మించబడినటువంటి గోపుర ప్రాకార నిర్మాణం అత్యంత వైభవంగా నిర్మించడం జరుగుతుంది. అతి శరవేగంగా ఈ ఆలయ నిర్మాణం రాత్రింబగళ్ళు శిల్పులు కష్టపడి ఆలయ నిర్మాణం చేస్తున్నారు. మన ప్రభుత్వం వారు అత్యంత వైభవంగా దీన్ని ఏకాకృతమైనటువంటి దీక్ష తీసుకొని స్వామివారి యొక్క ఆలయ నిర్మాణం భక్తుల యొక్క సౌకర్యార్థం కొన్ని వేల సంవత్సరముల వరకు కూడా ఉండే విధంగా ఇటు ఆలయ నిర్మాణం చేయడం జరుగుతుంది. స్వామివారి ప్రధాన ఆలయానికి అష్టభుజి ప్రాకారాన్ని ప్రపంచంలో ఏ ఆలయానికి లేని విధంగా డిజైన్ చేశారు. సప్తగోపుర సముదాయంతో ఆలయ ప్రాకార మండపం కొత్త శోభతో కనిపిస్తోంది. ఆలయానికి నలుదిశలా 4, 5 తలల రాజగోపురాలు, ఈశాన్య దిశలో త్రితల రాజగోపురం,
గర్భాలయంపై పంచతల మహారాజగోపురం, పశ్చిమ దిశలో సప్తతల మహారాజగోపురం నిర్మాణాలు పూర్తయ్యాయి. బాహ్య ప్రాకారమైన అష్టభుజి మండప నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. అంతర్ప్రాకార పనులు, ఆలయ మండపాలు, ప్రాకార మండపాలకు ఫ్లోరింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఆలయం ఆగ్నేయం, నైరుతి దిశల్లో 2 లిఫ్ట్లు ఏర్పాటు చేస్తున్నారు. వృద్ధుల కోసం ఒక లిఫ్ట్, స్వామివారికి ప్రసాదం తీసుకొచ్చే అర్చకుల కోసం మరొక లిఫ్ట్ ఉపయోగించనున్నారు. ఇప్పటికీ ఆలయ అభివృద్ధులు పూర్తి కావడం జరుగుతూ ఉంది. చూడడానికి చాలా చక్కగా ప్రాచీన కాలంలో రాజుల కాలంలో ఏ విధంగా అయితే రాళ్ళ నిర్మాణాలు చేపట్టారో ఇవాళ రాళ్ళల్లో అతి విలువైనటువంటి పవిత్రమైనటువంటి కృష్ణశిలను తీసుకొని ఈరోజు ఈ రాళ్ళ ద్వారా గుడి నిర్మాణం జరుగుతూ ఉంది. 7 రాజగోపురాలు ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి కళాశిల నైపుణ్యాలను చూస్తూ భక్తులు కానీ స్థానికులు కానీ చాలా ఆనందోత్సాహానికి గురవుతా ఉన్నారు. ప్రధాన ఆలయంతో పాటు ఇతర పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. కొండపైన శివాలయం, వ్రత మండపాలు, పుష్కరిణి విస్తరణ పనులు స్పీడందుకున్నాయి. దీంతో పాటు కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ రోడ్డు, యాదాద్రి చుట్టూ ఉన్న ఊళ్లని కలుపుతూ రింగ్ రోడ్ పనులు మొదలయ్యాయి. మరోవైపు భక్తుల వసతి కోసం పెద్ద గుట్టపైన టెంపుల్ సిటీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మొత్తం 850 ఎకరాల్లో 850 కాటేజ్లు నిర్మిస్తుండగా మొదటి విడతలో 250 ఎకరాల్లో 250 కాటేజ్ల లేఅవుట్లు పూర్తయ్యాయి. దాతల సాయంతో కాటేజ్లు నిర్మిస్తామంటున్నారు అధికారులు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం పూర్తయిన తర్వాత వచ్చే భక్తులందరికీ కూడా ఇక్కడ 2-3 రోజులు వారి కుటుంబ సభ్యులతో సౌకర్యవంతంగా ఉండడం కొరకు ఆలయ నగరి నిర్మాణం ఏర్పాటు జరుగుతోంది. ఇప్పటికే మొదటి దశలో 250 ఎకరాలలో రోడ్లు, కరెంటు, వాటర్ ఇత్యాదివన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం జరిగింది. తొందరలోనే వసతి గృహాల నిర్మాణం చేపట్టబోతున్నాం. దాదాపుగా 300 వరకు ప్లాట్స్ అన్ని కూడా విల్లాస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. యాదాద్రి ప్రధానాలయంలో ముఖ్య క్లిష్టమైన నిర్మాణాలన్నీ తుది దశకు చేరడంతో స్వయంభూమూర్తుల పునః ప్రతిష్టకు సన్నాహాలు జరుగుతున్నాయి. చినజీయర్ స్వామితో సంప్రదింపులు చేస్తున్నారు అధికారులు. అన్ని అనుకూలిస్తే వచ్చే బ్రహ్మోత్సవాలు నవ యాదాద్రిలో జరిగే అవకాశాలున్నాయి.